ఏంటి తమ్నేలు ఎవరికి పోగులు కుట్టించాము ఏ టెంపుల్లో అనుకుంటున్నారా? డోంట్ వరీ. హాయ్ అండి, వెల్కమ్ టు మల్ల మౌని యూట్యూబ్ ఛానల్. అందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మా బుడ్డోడి పోగులు కుట్టేయటానికి. అది ఎక్కడంటే పెద్ద కాకాని టెంపుల్లో చేస్తామన్నమాట. ఎన్నో ఇయర్స్గా మా ఇంట్లో చేస్తున్న పద్ధతి అనమాట. యాక్చువల్గా 1 ఇయర్ లోపు 11 మంత్స్కి అలా కుట్టించాలి, కుదరకపోతే 3 ఇయర్స్కి కుట్టిస్తాం మేము. ఆ రోజు కొంచెం మా బుడ్డోడు లేట్గా లేచాడు, దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. మేము అనుకున్న ప్లాన్ ఎక్కి వెళ్ళాలని కొంచెం డిలే అయిపోయేటప్పటికి టెన్షన్ అనమాట మా ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి అక్కడ కొంచెం జనం రష్గా ఉంటారు, ఎండ దాంతోడు పిల్లోడు చికాకు పడతాడేమోనని టెన్షన్ అనమాట. మొత్తానికైతే ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాం. గేట్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయేటప్పటికే ఫుల్ అయిపోయింది పార్కింగ్ అయితే. అప్పటికే ఎండ మామూలుగా లేదు అసలు అక్కడ. అప్పటికే కళ్యాణకట్ట దగ్గర జనాలు ఫుల్గా ఉన్నారు. దాంతో అయినా కానీ కొంచెం ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి నిదానంగా చేపించుకున్నాం మేమైతే. ఎప్పుడైనా చిన్నపిల్లల విషయంలో నిదానంగా వెళ్ళటమే బెటర్. ఎందుకంటే వాళ్ళని చికాకు పెట్టేసి మనం చికాకు పడి ఇబ్బంది పడటం కన్నా ప్రశాంతంగా చేయించుకోవటం బెటర్ ఏదైనా కానీ. మొత్తానికి మా బుడ్డోడు అయితే బాగా చేయించుకున్నాడు. టెన్షన్ పడిపోయాం మేమైతే, ఏడుస్తాడేమోనని చెప్పని. అస్సలు ఏడవలేదు, చక్కగా వాటర్ ఉన్నాయి పక్కన, వాటితో ఆడుకున్నాడు బాగా. మేమైతే మా లడ్డుకి వెండి కత్తెర తీసుకెళ్ళి ఫస్ట్ 3 కత్తెరలు వెండి కత్తెరతో చేపించాము. ఏదైనా కానీ తర్వాత మళ్ళీ స్వీట్ మెమరీస్ ఉండవు కదా, అది చిన్నదైనా పెద్దదైనా కానీ టైం వచ్చినప్పుడు చేసుకుంటేనే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయిద్ది అనమాట. మా బుడ్డోడు చేసినంతసేపు ఏడవలేదు, కానీ చేసిన తర్వాత నా జుట్టు పోయింది, ఏమైపోయింది నా జుట్టు లేదని చెప్పని ఏడ్చాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే మొత్తానికి సెట్ చేశారు వాడిని అయితే ఫైనల్గా. ఇంకా వాడిని రెడీ చేసేసి మేమైతే పొంగల్ చేయటానికి వెళ్ళిపోయాము. పొంగల్ చేసేటప్పుడు మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా వెళ్తాం మేమైతే. ఎందుకంటే స్వామివారికి మనం నైవేద్యంగా చూపిస్తాం కాబట్టి. అది కూడా చాలా దూరం అండి. ఇది ఒకవైపు కళ్యాణకట్ట, ఒకవైపు మనకు రూమ్స్ ఇచ్చేది ఒకవైపు, గుడి ఒకవైపు. కానీ ఎట్లయితే ఏమి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో మనం ఏదైనా మొక్కు తీర్చాలి అనుకుంటే ఎంత కష్టమైనా కానీ చేయగలగాలి. నా బెటర్ ఒపీనియన్ ఏంటంటే చిన్నపిల్లలు ఏవైనా మొక్కులు ఉంటే అవి సమ్మర్లో కాకుండా ఎప్పుడైనా చేసుకుంటే బెటర్ అని మాకు వచ్చిన ఇది అనిపించింది. మొన్న మాకు అనిపించింది అయితే. పెద్దవాళ్ళకంటే మొక్కులు ఉన్నప్పుడు చేయగలుగుతాం కాబట్టి ఏ టైమైనా ఇబ్బంది లేదు. మా ఇంట్లో అయితే నాగుల చీర కట్టుకొని చెయ్యాలి, అది ఎవరమైనా కానీ. అది తర్వాత మనం జాగ్రత్తగా తగలకుండా ఏమీ నీట్గా పైన ఎక్కడ దాచిపెట్టుకోవాలి. లేదు అంటే ఎవరైనా కానీ బ్రాహ్మలకి అలా ఇచ్చేస్తాం మేమైతే. అలా పొంగల్ చేసుకున్న తర్వాత 3 ప్రదక్షిణలు చెయ్యాలి. అలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము. ఆ రోజు చాలామంది జనం వచ్చారు. అందుట్లో కూడా మ్యాక్సిమం అందరూ అన్నప్రసన్న చేసేవాళ్ళు, అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు ఎంతమంది వచ్చినా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ 1:30 కల్లా క్లియర్ అయిపోయింది గుడన్న అయితే. చాలా ప్రశాంతంగా అనిపించింది. మేమైతే 1:30కి మేము అక్షరాభ్యాసం కూడా చేయించుకొని వచ్చాము. ఏదైతే ఏమి శివుడి సన్నిధిలో జరగాలనుకున్నాము, ఇక్కడ శివుడే కదా అని చెప్పని అది కూడా ఇక్కడే జరిపించేసుకున్నాం మేమైతే. ఇంతకీ పోగులు కుట్టించామన్నారు, ఎక్కడ ఇంకా చూపిలేదేంటి అనుకుంటున్నారా? మేమైతే గన్ షాట్ వేపిద్దాం అనుకున్నాము, కానీ అక్కడ గన్ షాట్ లేదు. నార్మల్గా మన పాత పద్ధతి ప్రకారం పోగులు ఎలా కుడతారో అలానే ఉన్నారు. సో అందుకని ఆ పోగుల్ని మేము స్వామివారి దగ్గర పూజలో పెట్టించి అభిషేకంలో దండం పెట్టుకొని తీసుకొచ్చి బయట గన్ షాట్ చేపించాం మేము. వీడియో అంతా అటు ఇటు ఊగుతుంది అనుకుంటున్నారా? కింద కాళ్ళు కాలిపోతున్నాయి. సో నా కెమెరా ఎటు వెళ్తుందో కూడా కనపడలేదు. అందుట్లో క్యూలో నుంచున్నప్పుడు నా క్యామ్కి ఉన్న బ్లూటూత్ ఇది కూడా ఇరిగిపోయింది అనమాట. సో అదంతా డిస్టర్బ్గా ఉన్నాను నేనైతే. అలా ఫైనల్గా మా బుడ్డోడి పోగులు, అక్షరాభ్యాసం అన్నీ అలా జరిగిపోయాయి అన్నమాట. అలా మా బుడ్డోడి ఫ్యామిలీ అది. మా ఫ్యామిలీ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటుంది. స్మాల్ ఫ్యామిలీ అయినా కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఎక్కడన్నా అందరం మీట్ అయిపోయినప్పుడు అనమాట. అలా మా బుడ్డోడి క్లిప్పింగ్స్ కూడా వేస్తాను లాస్ట్లో చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడో ఫైనల్గా గుండులో పంచె కట్టుకొని. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.